హాయ్ అండి. మిషన్ దారాల డబ్బా ఇట్లుంటది గదా! నీట్‌గా ఎట్లా సర్దుకోవాలో చూపిస్తా. ఇది డ్రెస్సు, ఇన్నర్స్‌గా ఉంటాయి గదండీ! పెట్టికోట్స్ అవి తెస్తాం గదా! హోల్‌సేల్‌గా అమ్మేవాళ్ళు. ఆ డబ్బాదొకటి తీసుకోండి. ఏదైనా చీరలది గాని ఏదైనా ఒక డబ్బా తీసుకోండి. ఈ 2 చిన్న చిన్నయేమో మనం మిషన్ దారాలు తెచ్చుకుంటాం గదండీ! చిన్న బాక్సు. అవి పై మూత, డబ్బా 2 అందులో ఇట్లా పెట్టేసిన. అందులో ఒక దాంట్లో లైట్ కలర్స్, ఒక దాంట్లో థిక్ కలర్సు అన్నీ ఇట్లా సర్దుకోవాలి. ఒక్కొక్కటి మనకు కావాల్సిన కలర్లు అటు లైట్ కలర్స్, ఇటు థిక్ కలర్స్ అట్లా పెట్టేసుకున్నా. ఏందంటే ఫస్ట్ డబ్బా చూపించినా గానీ అన్నీ అందులోనే ఏస్తే వెతకడము, దారాలు చిక్కుబడి ముడిపడడము, దారాలు వేస్ట్ అయ్యి కట్ చేసి పడేయడము ఇట్లా జరుగుతుంది. అందుకే ఆలోచించి ఇట్లా చేసిన. ఇటు సైడు, ఇటు సైడు లైట్ కలర్స్ ఏస్తున్నా చూడండి. 2 బాక్సులు ఇట్లా పెట్టి, ఒక సైడు లైట్ కలర్సు, ఒక సైడు థిక్ కలర్స్ చూసుకొని, మనం ఒక 2 డేస్‌కి ఏమేమి కుడతామో ఆ కలర్స్ అన్నీ ఒకేసారి డబ్బా నింపమని కాదు. మనం ఒక 2, 3 రోజులకి ఏమి కుట్టాలనుకుంటున్నామో వాటికి సెట్ అయ్యే దారాలు చూసుకొని, అట్లా అటు లైట్ కలర్స్ ఒక సైడు, థిక్ కలర్స్ ఒక సైడ్ అట్లా సెట్ జేసుకోండి. తర్వాత ఇటు సైడ్‌కి ప్లేస్ ఉంది గదండీ! ఈ సైడ్ ప్లేస్ ఉన్నది. అందులో 2 పెన్నులు. ఇది మా రన్నరు. మనం మార్కింగ్ జేసినప్పుడు రన్నరు వాడతాం గదా! అది. మార్కింగ్ రన్నరు. ఒక 2 పెన్నులు. 2 పెన్నులు ఎందుకంటే మెజర్‌మెంట్స్ రాసుకోవడానికి స్టార్టింగ్‌లో ఒక 2 పెన్నులు, రన్నరు, ఇంకా ఒకటి కట్టరు. ఇటు సైడ్ మన బాబిన్స్ ఉంటాయి గదండీ! బాబిన్ కేస్ గాకుండా కేస్ ఎట్లాగో మిషన్‌కే ఉంటది బాబిన్ కేసు. బాబిన్స్ అన్నీ ఒక 4, 5 మనం ఎన్ని ఒక 4 బ్లౌజులున్నాయనుకో 4 పెట్టుకోండి. ఒకటి ఇప్పి మళ్ళీ దారం చుట్టి మళ్ళీ దానికి ఇంకొక దారం లోడ్ జేసి అట్లా గాకుండా ఒక 4, 5 బాబిన్స్ హ్మ్. పెట్టుకోండి. ఒకటయిపోగానే ఇంకొకటి చుట్టేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అంతా కుట్టడం అయిపోయినాక తీసుకోవచ్చు. ఈ మార్కర్స్ అండి ఒక 2, 3 కలర్స్. 2, 3 కలర్స్ మార్కర్స్. ఇంకొకటి మిషన్ సూదులు ఒకవేళ సడన్‌గా ఎప్పుడన్నా మిషన్‌ని తొక్కేటప్పుడు సూది ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెతుక్కోకుండా ఒక 2 సూదులు అట్లా సైడ్‌కి పెట్టుకోండి. ఇంకొకటి ఎట్లా అండి చూడండి ఇంకేమన్నా మర్చిపోతే ఒక స్కేల్ గూడా స్కేల్ అంటే చిన్న సైజ్ స్కేల్ అయితే పడతది. పెద్దది పట్టదు. ఇంకొకటి కత్తెర గూడా ఇందులో పట్టదు. ఇదేందంటే బాక్స్ చిన్నగుంది. ఒక టేప్ కూడా సైడ్‌కి పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనము సైడ్ జాయింట్‌లో చేసేటప్పుడు కూడా టేప్ అవసరం పడతది మనకు. ఒక టేప్ పెట్టేయండి అందులోనే. ఇంకొకటి ఇంకోటి కూడా ఒక స్పాంజ్ ఉంటది గదండీ! మనకి ఇంట్లో వాడే స్పాంజ్ ఉంటది. రూ. 5 స్పాంజిలు తెచ్చుకుంటాం గదా! అదొకటి తీసుకోండి. తీసుకొని చూపిస్తా చూడండి. సూదులు అవి ఇంకా 2 దొరికినాయి. అయి అందులో పెడుతున్నా. కింద పడినాయనుకుంటా. అవి తీసి మళ్ళీ పెట్టేస్తున్నా. సైడ్‌కి పెట్టుకోండి. ఇట్లా గ్యాప్ ఉంటది గదా! అందులో పెట్టేసేయండి. తొందరగా దొరుకుతది. ఇంకొకటేందంటే మనం హెమ్మింగ్ చేస్తానికి సూది వెతుకుతా ఉంటాం. అంటే ఏ దారానికి కుచ్చినామో తెలవదు. ఇది ఎట్లా అంటే సేమ్ ఇప్పుడు రెడ్ దారం సూదికుందండి. వైట్ దారం రీల్‌కి కుచ్చండి. ఇప్పుడు నాది వైట్ ఉంది క్రీము. దాన్ని రెడ్ మెరూన్ కలర్ దారం రీల్‌కి చుట్టి, ఆ దారాన్ని ఇట్లా చుట్టేస్తున్న కుచ్చి. అది మనకి ఈజీగా తెలిసిపోతది. ఆపోజిట్ కలర్ దారం రీల్‌కి చుడితే ఈజీగా దొరుకుతది. అదొక్కటి సైడ్‌కి పెట్టేసుకోండి. అన్ని దారాలతో పాటు గాకుండా. హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు మనము. అయితే ఇట్లా ఈ టిప్ పాటించండి. ఆపోజిట్ కలర్ పెట్టండి. తొందరగా దొరుకుతది. ఇంకొకటి స్పాంజ్ ఉంది గదండీ! పిన్స్ మనం కటింగ్ చేసేటప్పుడు పిన్స్ పెడతాం గదా! ఆ పిన్స్, గుండు పిన్నులు, ఒక పినీసు పెట్టి దాన్ని ఇట్లా సైడ్‌కి పెట్టుకోండి. వాటి మీద గాకుండా కొంచెం గ్యాప్ ఎట్లా మీకు ఎట్లా వీలుంటే అట్లా. ఇట్లా పెట్టేసేయండి సైడ్‌కి. పైన గాని, సైడ్‌కి గాని ఇదంతా ఒక సెట్టు. ఇగ మనకు అవసరం ఉన్నప్పుడు ఈ బాక్స్ ఒకటి తీసుకున్నామనుకోండి, ఇందులోనే టేపు, మార్కరు, బాబిను, పెన్నులు
రన్నరు, కట్టరు అన్నీ ఈ బాక్స్ ఒక్కటి మనం దగ్గర పెట్టుకుంటే ఏది కావాలంటే అది అన్నీ దొరుకుతాయి. మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎలా ఉందో చెప్పండి.